నమస్తే నమస్తే వెల్కమ్ టు యువర్ టీమ్ మనతో పాటు మాట్లాడడానికి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. సార్ ఎట్లా సాగుతుంది మరి ప్రచారం? బ్రహ్మాండం జరుగుతూ ఉంది. గెలుపు ఖాయమైంది. ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. నవీన్ యాదవ్ యువకుడు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం 3 సంవత్సరాల నుండి రేవంత్ ముఖ్యమంత్రి సన్నిధుడని ఏ సమస్య పరిష్కారం వాళ్ళ నుంచి అవుతుంది. గతంలో వాళ్ళు 3 సార్లు గెలిపించినాము. 10 ఏళ్ళు అధికారం ఏం చేయలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు అధికారం లేకుండా వాళ్ళకి వేస్తే ఏం లాభం? ఏ ఒక్క పని అభివృద్ధి పనులు కావు. కాబట్టి చదువుకున్నోడు యువకుడు అని నవీన్ యాదవ్కి ఇవ్వడానికి ప్రజలు అలానే నిశ్చయించుకున్నారు. అంటే మీ అభ్యర్థిపై అనేక రకాల ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఎట్లా ఏం ఆరోపణలు? అదే కేటీఆర్ చేసే ఆరోపణలు. గతంలో అదే బీఆర్ పార్టీ కేసీఆర్ ఇదే అభ్యర్థి టికెట్లు ఇచ్చింది కదా. మళ్ళీ అప్పుడు మంచి వాళ్ళు ఇప్పుడు చెట్టు పెట్టేది. అవన్నీ రాజకీయ ఆరోపణలు. బట్టగాల్సి మీద ప్రయత్నాలు కొట్టలేదు. అంటే బీఆర్ఎస్ పార్టీని జూబ్లీస్ తో గెలిపిస్తే దగ్గరుండి వసూలు చేస్తాం పథకాలు కావచ్చు అని చెప్పేసి నిన్న కేటీఆర్ సవాల్ విసురుతాం. ఈ సవాలు మన పోయిన ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు మస్తు సవాలు విసిరు, మస్తు సర్వే రిపోర్ట్ చూపించారు, రకరకాలు చేసిండ్రు. అయినా ఏం జరిగింది? ప్రజలు అమాయకులు కాదు. 2 పర్యాయాల అవకాశం ఇస్తే వాళ్ళు ప్రజల విశ్వాసం పోగొట్టుకున్నారు. ఎందుకంటే కుటుంబ పాలన, అవినీతి పాలన, అప్రజాస్వామిక పాలన, నియంత్రిత పాలన, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి చిప్ప చేతికిచ్చారు. కాబట్టి మళ్ళీ వాళ్ళు ఇంకా మళ్ళా అధికారం కోసం పొరపాటు కల్లా. కిషన్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగట్లేదు, పథకాలన్నీ ఆగం చేస్తామని చెప్పి కిషన్ రెడ్డి చెప్తా ఉన్నారు. కిషన్ రెడ్డి చెప్పేదానిలో అర్థం ఉందా? మాట్లాడితే నవ్వొస్తూ ఉంది. మోడీ గారు ఏం చెప్పారు? జన్ ధన్ యోజన ప్రతి ఖాతా 10 లక్షలు ఇస్తాను. అవునా? ఇస్తా చెప్పినా చెప్పలేదా? ఇచ్చిండా? ఇల్లు కట్టించిండా? రెండవది అంటే ఏ ఒక్కటి కూడా వాళ్ళు చెప్పేదానిలో వాస్తవం లేదు. అట్లాగే బీజేపీ ఉత్తరప్రదేశ్కి ఎన్ని ఫండ్స్ ఇస్తుంది, బీహార్కి ఎంత ఇస్తుంది, ఆంధ్ర ఎంత ఇస్తుంది, తెలంగాణకి ఎంత ఇస్తుంది? మరి మీకు మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది? నైతిక అర్హత ఎక్కడ ఉంది? తప్పదు. అంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడతారు. వాళ్ళకి ఏం సమాధానం ఇస్తారు? ఒకటి సమానం. బీజేపీ బీఆర్ ఒకటే కాబట్టి పోయిన ఎంపీ ఎన్నికల్లో 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి, బీఆర్ ఒకటి రాలా. అంటే బీఆర్ ఓట్లని బీజేపీకి ఇచ్చింది. ఇప్పుడు బీజేపీ ఓటు బీఆర్కి ఇస్తారు. మరి వాళ్ళు ఒకటేనంట, మేము ఒకటేనంట. సో చివరికి ఒకటి అంటే 10 ఏళ్ళు కేసీఆర్ అభివృద్ధి చేసిన అని చెప్పేసి రాష్ట్రం చెప్తాను. సో అభివృద్ధి కనిపిస్తా ఉంది, మరి గల్లీలో తిరుగుతా ఉన్నారు కదా. అభివృద్ధి బాగా కనిపిస్తుంది. 65,000 కోట్ల అప్పును 8 లక్షల కోట్లు తీసుకుపోయిందంటే అభివృద్ధే కదా. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప మార్చి చిప్ప చేతికిచ్చి అడ్డగోలుగా దండుకొని దోసిపెట్టే కాలం చేసింది. సో వాళ్లకు అడిగే అర్హత లేదు, అయిపోయింది. టోటల్గా వాళ్ళ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసింది. సో అజరుద్దీన్ మంత్రి పదవిపై కూడా కేవలం మైనార్టీ ఓట్ల కోసం ఇదంతా డ్రామా అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏం సమాధానం? అదే క్యాబినెట్లో మైనార్టీ మంత్రి లేడు కాబట్టి ఇచ్చిన తప్పేంది? కేసీఆర్ ఇచ్చలేడా మైనార్టీకి? ఇచ్చలేడా? ఎట్లా ఉండదు మరి? మెజారిటీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జూబ్లీహిల్స్ నుండి? 4 లక్షల ఓట్లు ఉన్నాయి. 3 లక్షల ఓట్లు పోలేదు అనుకుంటున్నాం. సో డెఫినెట్గా 20% మార్జిన్ అంటే 50-60 వేల మేట వచ్చే అవకాశం.